సాధారణంగా బయట మనం చూస్తూ ఉంటాం. ఒక అతను రెండో పెళ్లి చేసుకున్నాడని, లేకపోతే మూడో పెళ్లి చేసుకున్నాడని ఇలా మనం తరచుగా న్యూస్ వింటూనే ఉంటాం. అయితే ఒక అతను డైరెక్ట్‌గా వాళ్ళ అత్తనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన మనకిక్కడ బీహార్‌లో జరిగింది. అసలు ఇతను ఎవరు? ఇతను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఒకసారి చూద్దాం. బీహార్‌లో అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు. ఒకసారి చూద్దాం. బీహార్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 40 ఏళ్ల సికిందర్ యాదవ్ అనే వ్యక్తి తన 55 ఏళ్ల అత్త గీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతను పర్సన్ సికిందర్ యాదవ్. సో తన అత్తగారినే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ సికిందర్కు గతంలో పెళ్ళైంది. ఈ పర్సన్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అన్ఫార్చునేట్లీ ఇతని భార్య చనిపోవడంతో వాళ్ళ పిల్లలతో పాటు వీళ్ళ అత్తగారింట్లోనే ఈ పర్సన్ అనేది ఉంటున్నారు. భార్య చనిపోవడంతో పిల్లలు ఉన్నారు. అత్తగారింట్లోనే ఇతను స్టే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అత్తతో సికిందర్కు సాన్నిధ్యం పెరిగి ప్రేమగా మారింది. సో ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఈ జర్నీలో సో అతనికి అత్తగారి మీద కొంచెం ప్రేమ ఇష్టపడింది, కొంచెం సాన్నిధ్యం పెరిగి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడడం జరిగింది. సో తర్వాత ఏమైందంటే గ్రామ సర్పంచ్ సమీక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ అత్తను పెళ్లి చేసుకుంటానని సికిందర్ స్పష్టం చేశాడు. సో ఈ విషయం బయటపడింది. సో అక్కడ ఉన్న విలేజర్స్ అందరూ ఇలా పంచాయతీ పెట్టారు. సో ఇలా చేస్తున్నాడు అని చెప్పి పంచాయతీ పెట్టగానే ఇతను అక్కడ పెద్దవాళ్ళందరినీ ఒప్పించి అందరి సమక్షంలోనే అత్తగారిని పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. చివరికి మామ కూడా ఒప్పుకోవడంతో గ్రామస్తుల సమక్షంలో సికిందర్ అత్తను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసింది ఎవరో కాదు, డైరెక్ట్ వీళ్ళ మామగారే పెళ్లి చేశారు. వీళ్ళ మామగారు ఆల్రెడీ చూస్తున్నారు, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం ఇవన్నీ చూస్తున్నారు. చూసి వాళ్ళ మామగారే ఒకరోజు పంచాయతీలో తీసుకెళ్లారు. సో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్తే అక్కడ గ్రామ పంచాయతీలో వీళ్ళ పంచాయతీ అక్కడ తీసుకెళ్ళి డిస్కషన్ జరిగింది. సో చివరికి ఇతను వీళ్ళ మామగారిని ఒప్పించి వాళ్ళ మామ దగ్గరుండి వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరిగింది.